ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 47వ సంవత్సరమున 41వ సంవత్సరమున మృతి నొందగా ఆయన సవారికి చేసినటువంటి పనులంతా ఈ ఆసాను తీసుకెళ్ళి కూడా వాళ్ళ పితరుల సమాధిలో కాడమే ఆసాను కూడా తీసుకొని వెళ్తారు. ఈ ఆసాను ఆసా తర్వాత రాజ్య పరిపాలన ఎవరు చేశారంటే ఆసా కుమారుడు అయినటువంటి యెహోషాపాతు రాజ్య పరిపాలనలోకి వస్తారు. రాజ్య పరిపాలనలోకి వస్తే 21వ అధ్యాయం మొదటి వచనం. ఆసా కుమారుడు ఎవరు? యెహోషాపాతు విషయానికి వస్తే 21వ వచనం 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడేను. ఇప్పుడు యెహోషాపాతులో ఎన్ని తరాలైనాయి? 6 తరాల్లోకి వచ్చాము. దావీదు కాడి నుంచి దావీదు మొదటివాడు. యెహోషాపాతు ఎన్నవాడు అమ్మా? 6వాడు కదా. 6వాడు 7వాడు 6వాడు. ఇప్పుడు దావీదు కాలం నుంచి యెహోషాపాతు ఎన్నో తరం? 6 తరాలు వచ్చారు. యెహోషాపాతు తర్వాత యెహోషాపాతు కుమారుడు అయినటువంటి యెహోరాము మళ్ళా పరిపాలనలోకి వస్తారు. యెహోరాము పరిపాలనలోకి వస్తే అదే దినవృత్తాంతం గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. యెహోరాము పరిస్థితి ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోరాము మీదికి 16వ అధ్యాయం 21వ అధ్యాయం 16వ వచనం. 21వ అధ్యాయం 16వ వచనం. మరియు యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కుషీయులను, సేరువనున్న అబీయులను రేపగా వారు యోధా దేశము మీదికి వచ్చి దానిలో చొరబడి రాజనగరమందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయి అతని కుమారులు కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక కుమారుడైనను మిగలబడలేదు. ఇది అంతయు అయిన తర్వాత యెహోవా కుదర్చాలదని వ్యాధి చేత అతనిని ఉదారమున మెత్తినందున 2 సంవత్సరముల వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతనిని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతనిని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ళు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాడు. రాజుల సమాధిలో కాక దావీదు పురమునందు వేరొక చోట అతనిని పాతి పెట్టింది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకొని వచ్చినారంటే దావీదు మొదలుకొని దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కుమారుడైనటువంటి అబియా కుమారుడైనటువంటి ఆస కుమారుడైనటువంటి యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము కుమారుడైనటువంటి అహజ్యా ఈయన కుమారుడు అహజ్యా ఉంటారు. వీళ్ళందరూ చనిపోయారు.
వీళ్ళందరూ చనిపోయారు. వీళ్ళందరూ తీసుకెళ్లి దావీదుపురంలో పాతి పెట్టారు. వీళ్ళందరి సమాధులు మీ మధ్య, వీధుల మధ్య, ఇశ్రాయేలు ప్రజల మధ్య వీళ్ళందరి సమాధులు ఉన్నాయి. కానీ ఏ ఒక్కడి సమాధి ఖాళీగా లేదు. ఏ ఒక్కడి శరీరము కుళ్ళిపోకుండా ఉండలేదు. దావీదు కానుంచి అహజ్యా వరకు వీళ్ళందరూ మరణించారు. వీళ్ళందరి సమాధులు తీసుకెళ్లి సమాధిలో పెడితే అందరి శవాలు కుళ్ళిపోయినాయి. కానీ యేసు ప్రభు శరీరము కుళ్ళిపోలేదు. హల్లెలూయా. ఈ విషయం చెప్పడానికి ఈ రాసులన్నీ తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు పేతురు గారు చదువుతూ ఉన్నారు. వాళ్ళందరి శరీరాలు సమాధిలో కుళ్ళిపోయినాయి. వాళ్ళ ఎముకలు కుళ్ళిపోయినాయి, వాళ్ళ శరీరాలు కుళ్ళిపోయినాయి. వాళ్ళందరూ సమాధులు ముగిమడి ఉన్నాయి. మీ మధ్యనే ఉన్నాయి ఆ సమాధులు. మీకు తెలియదా? దావీదుపురమున మీరు జీవిస్తూ ఉన్నారు. మీ మధ్యనే వాళ్ళ సమాధులు ఉన్నాయి. మీ మధ్యనే వాళ్ళ సమాధులు మొత్తం ముగిమడి ఉన్నాయి. మీ మధ్యనే వాళ్ళ శరీరాలన్నీ కుళ్ళిపోయినాయి. కానీ దావీదు మహారాజు గారు చెప్పినటువంటి విధముగా, ఆయన రాసినటువంటి లేఖనాల విధముగా వీళ్ళందరి శవాలను సమాధిలో దేవుడు ఇడిచిపెట్టాడు. కానీ యేసు ప్రభు శవాల్ని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ శవాన్ని నీ పాతాళ గర్భంలో నేను నిన్ను విడిచిపెట్టను అని దావీదు మహారాజు గారు లేఖన గ్రంథంలో ఎందుకు రాశారంటే, పాతాళ గర్భం అంటే సమాధి. పాతాళ గర్భం అంటే ఏంటి? సమాధిలో కూడా నేను విడిచిపెట్టను. యేసు వారిని సమాధిలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెడితే ఆయన శరీరం కుళ్ళిపోదా? ఇప్పుడు చెప్పాలి. యేసు ప్రభు శవాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టినప్పుడు వీళ్ళందరి శవాలను సమాధిలో దేవుడు విడిచిపెట్టారు. వాళ్ళ శవాలు అన్ని కుళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు వారిని తీసుకెళ్లి సమాధిలో పెట్టినప్పుడు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారిని సమాధిలో ఉన్నప్పుడు విడిచిపెట్టాడా? ఆయన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడా? చెబితే నాకు అర్థమైనట్టు పరిస్థితి. అమ్మా, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదా? ఒకవేళ యేసు ప్రభు శరీరాన్ని సమాధిలో ఉన్నప్పుడు దేవుడు కానీ ఆ శరీరాన్ని విడిచిపెడితే దావీదు శరీరం ఎలాగైతే కుళ్ళిపోయిందో, సొలొమోను శరీరం ఎలాగైతే కుళ్ళిపోయిందో, యెహోరాము శరీరము ఎలాగైతే కుళ్ళిపోయిందో, అబియా శరీరము ఎలాగైతే కుళ్ళిపోయిందో, ఆస శరీరము ఎలాగైతే కుళ్ళిపోయిందో, యెహోషాపాతు శరీరము ఎలాగైతే కుళ్ళిపోయిందో అలాగనే కుళ్ళిపోవాలి. ఆయన విడిచిపెడితే, ఆయన విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన శరీరము కుళ్ళిపోతలా. హల్లెలూయా. గట్టిగా చదవమా, హల్లెలూయా. అదే రుజువు చెప్తూ ఉన్నాడు పేతురు గారు. వీళ్ళందరి శవాలను విడిచిపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఇప్పుడు దాకా చెబుతున్నాను, మీరు వినండి. యేసు ప్రభు మీకు నమ్మకం లేదు, ఆయన దైవ కుమారుడు అని మీరు నమ్మటం లేదు, ఆయన దేవుడి కుమారుడు అని మీరు నమ్మటం లేదు. ఆయన దేవుడి కుమారుడు కాకపోతే ఆయన శరీరము, వీళ్ళందరి శరీరాలు ఎక్కడ కుళ్ళిపోయేది. ఆయన దేవుడి కుమారుడు కాబట్టే, ఆయన మనిషి కుమారుడు కాబట్టే, దేవుడు ఆయన్ను పంపించాడు కాబట్టే దావీదు మహారాజు గారు చెప్పినటువంటి విధముగా ఆయన శరీరము కుళ్ళిపోకుండా ఉండాలని ఆయన శరీరాన్ని సమాధిలో కూడా ఆయన కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నమ్మండి. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నమ్మండి అని పేతురు గారు దేవుడిని కొట్టినటువంటి మనుషుల మధ్య, దేవుణ్ణి హింసించినటువంటి మనుషుల మధ్య, దేవుడంటే పడనటువంటి మనుషుల మధ్య, దేవుడంటే అసహించుకునేటువంటి మనుషుల మధ్య దేవుని సువార్తను వాదిస్తూ ఉన్నాడు. ఎంత కష్టమైనటువంటి పని!
ఇలాంటి జనాల మధ్య యేసు ప్రభువుని కొట్టారు, యేసు ప్రభువుని హింసించారు, యేసు ప్రభువుని బాధ పెట్టారు, యేసు ప్రభువుని మంటమంది మాటలు పెట్టి ఇబ్బంది పెట్టారు. దేవుడి మాటలు చెబితే వాళ్ళు కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. అలాంటి ప్రజల మధ్యకి పోయి ఇలాంటి మాటలు చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి సార్? ఆలోచన చేస్తే నాకు అనిపించింది, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం. ధైర్యం దేవుడు అంతని తెగించి పేతురు గారు ఆయన వారికి చెబుతూ ఉన్నారు. దావీదు రాసినటువంటి లేఖనాన్ని పేతురు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. అందరి శరీరాలని దేవుడు విడిచిపెట్టాడు, కానీ యేసు ప్రభు శరీరాన్ని మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఈయనే నిజమైనటువంటి దేవుడు, ఈయనే మనం ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, ఎవరి కోసమైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో, ఎవరి కోసమైతే మనమందరం ఆశతో కనిపెట్టుకొని ఉన్నామో, ఆయనే మీరు చెప్పినటువంటి యేసు ప్రభువారు అని ఇశ్రాయేలు ప్రజలతో పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలాంటి వ్యక్తిని వాళ్ళు చంపాల్సి వచ్చింది? దేనికి ఇలాంటి వ్యక్తిని చంపాల్సి వచ్చింది? అసలు చంపాల్సినటువంటి అవసరము ఎందుకు వచ్చింది? ఒకసారి మనము కొరింథీ రాసిన పత్రికలోకి కొనుక వెళ్దాం. మనుషుల ద్వారా పాపము వచ్చి కొరింథీ 1:2 ఉంటుంది. ఒక మనుషుల ద్వారా పాపం వచ్చును. 15వ అధ్యాయం అదే 21 వచ్చిన 15 వచ్చిన మనుష్యుని ద్వారా మరణము వచ్చును. అసలు భూమి మీదకి మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఒక మనుష్యుని ద్వారా. ఏ మనుషుని ద్వారా? ఏ మనుషుని ద్వారా భూమి మీదకి మరణం వచ్చింది? అవ్వ ద్వారా వచ్చింది మరణం. అవాదము ద్వారా, వీళ్ళిద్దరూ చేసినటువంటి తప్పుదము ద్వారా మరణం అనేది భూమి మీదకి వచ్చింది. మనం ఒకసారి దీర్ఘంగా ఆలోచన చేస్తే, పండు తినక ముందు వాళ్ళిద్దరూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీదక ముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో ఏదో తోటలో మనకైతే తెలియదు. 100 సంవత్సరాలు ఉన్నారు, 200 సంవత్సరాలు ఉన్నారు, 50 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఆ పండు తినక ముందు వాళ్ళు ఏదో తోటలో ఉన్నారో మనకు తెలియదు. కానీ అంతకుముందు వాళ్ళు మరణాన్ని రుచి చూశారా? రుచి చూడాల వాళ్ళు. అసలు మరణం అంటే ఏదో భూమికి ఇంకా రాలా. మరణం అనేది భూమికి రాలేదు. మనిషి మరణించడం అనేది అప్పటి వరకు భూమిని జరగల. ఎప్పుడు జరిగింది? అవ్వాదము చేసినటువంటి పాపము ద్వారా భూమికి మరణం వచ్చింది. వాళ్ళిద్దరూ ఆత్మీయంగా చచ్చిపోయారు, శారీరకంగా చచ్చిపోయారు. 2 రకాల ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటలను లెక్క చేయకుండా ధిక్కరించి వెళ్ళినప్పుడు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. శరీరంగా కూడా వాళ్ళిద్దరూ చచ్చిపోవడం జరిగింది. ఎప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటను ధిక్కరించినప్పుడు భూమి మీదకి మరణం వచ్చింది. ఆలోచించమ్మా, మనుష్యుని ద్వారా మరణము వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధారము కలిగిను. చాలా ఇప్పుడు మనుషుని ద్వారా మరణం వచ్చింది. మళ్ళా మనుషుని ద్వారానే చచ్చినటువంటి మనిషి మళ్ళా పునరుద్ధారుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు భూమి మీదకి ఎందుకు రావాలి? ఎందుకు 33.5 సంవత్సరం బతకాలి? ఎందుకు మరణించాలి? ఎందుకు తీసుకెళ్లి సమాధిలో పెట్టాలి? ఎందుకు మళ్ళీ ఆయన లేయాలి? ఎందుకు ఆయన మళ్ళీ 40 రోజులు ఆయన భూమి మీద తిరగాలి? ఎందుకు మళ్ళీ ఆయన ఆకాశానికి ఆరోహణ వెళ్ళిపోవాలి? ఎందుకు మళ్ళీ
సహాయంగా పరిశుద్ధాత్మను మళ్ళా భూమికి ఆయన పంపించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఒక మనిషి ద్వారా, ఒక మానవుడి ద్వారా భూమికి మరణం వచ్చింది. అదే మానవుడి ద్వారా మరణించినటువంటి మనిషి పునరుత్థానుడు కావాలి. అదే మానవుడి ద్వారా, అదే మనిషి ద్వారా మరణించినటువంటి మనిషి మన పునరుత్థానుడు కావాలి. తండ్రి కానున్నటువంటి దేవుడి స్వరూపము ధరించుకొని భూమికి వస్తే అది అసాధ్యం. తండ్రి కానున్నటువంటి దేవుడి స్వరూపము ధరించుకొని భూమికి వస్తే భూమిని కూడా ఆయన దేవుడు ఎత్తడు కానీ మనిషి కాదు. అదే దేవుడి కానున్నటువంటి ఆ దేవుడి కుమారుడు మనిషి అవతారంలో భూమికి రావాలి. శరీరాన్ని ధరించుకోవాలి, భక్తులు ధరించుకోవాలి, ఆహారం తినాలి, నీళ్ళు పోసుకోవాలి, స్నానం చేయాలి, భోజనం తినాలి. మానవుడు ఎలాగైతే భూమి మీద జీవిస్తున్నాడో దేవుడు మానవుడి లెక్క జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవుడి లెక్క జీవించాలి, మానవుడి లెక్క మరణించాలి, దేవుడి లెక్కలేయాలి, దేవుడి లెక్కలేయాలి. అప్పుడు చచ్చినటువంటి మనిషికి పునరుత్థానం కలిగింది. యోధా సుతి గోత్రపు సింహమా. అందరూ కలిసి మొత్తం తీసుకోమ్మా. యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యోధా సుతి గోత్రపు సింహమా. యేసయ్యా అందరం సపర్లు పడుతూ కంజలు తీసుకొని కంజలు పడుతూ అందరం బిగ్గరగా అందరూ కలిసి పడతాం. నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యోధా స్తుతి గోత్రపు సింహమా. యేసయ్యా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీ ప్రజలనం అరికై రాజాగా మార్చింది నీవేనని మనసి అధికారులను చేసిన నీవు అసాధ్యమైనది ఏమున్నది. అందరూ కలిసి ఏమున్నది. అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా. యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా. యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా.
నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా అయోధ్యా స్తుతిగా ప్రదర్శించమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా పేతురు గారు ఇజ్రాయేల్ ప్రజలతో బోధిస్తూ ఉన్నారు. ఏమని బోధిస్తూ ఉన్నారు? దావీదు మొదలుకొని వాళ్ళ పితరుల సంతానం అంతయు యేసు ప్రభు వరకు, దావీదు మొదలుకొని వాళ్ళ పితరుల సంతానం వరకు యేసు ప్రభు వరకు పరిపాలించినటువంటి రాజులందరూ మరణించారు. వాళ్ళందరూ తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టినటువంటి శవాలన్నీ కుళ్ళిపోయినాయే కానీ దావీదు మహారాజు గారు చెప్పినటువంటి విధముగా యేసు ప్రభు వారి శరీరం ఒక్కటే కుళ్ళిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకి, యూదులకి, యేసు ప్రభు వారంటే నమ్మనటువంటి ప్రజలకి పేతురు గారు బోధిస్తూ ఉన్నారు. దావీదు మహారాజు గారు చెప్పినటువంటి విధముగా ఆయన శరీరాన్ని, యేసు ప్రభు వారి శరీరాన్ని దేవుడు సమాధిలో వదిలిపెట్టలేదు. మన పితరులు సమాధులు మొత్తం ఆ కాలం కాడ చెవి చూస్తే ఏమో బయట ఎన్నికలు పడతాయి. ఆ తమ్ముడు చచ్చిపోయి ఉంటాయి, అవి కూడా పడవు, మట్లో కలిసిపోయి ఉంటాయి. వాళ్ళందరి శవాలని వదిలిపెట్టాడు అదే. అందుకే వాళ్ళ శరీరాలు కులిపోయాయి, కానీ ఆత్మ మాత్రము తీర్పు కాలంలో నిలబడింది. అదే యేసు ప్రభు వారి శరీరాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టినటువంటి శరీరాన్ని దేవుడు కానీ కాపాడకుండా ఉంటే, అంటే తండ్రి అయినటువంటి దేవుడు, అంటే యేసు ప్రభువుని నమ్మించినటువంటి తండ్రి సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభు శరీరాన్ని కాపాడకుండా యేసు ప్రభు శరీరము కూడా కుళ్ళు పట్టిపోయి ఉండేది. అలా కుళ్ళు పట్టడానికి అవకాశం లేదు కాబట్టి ముందుగా దావీదు మహారాజు గారు లేఖనం ద్వారా చెబుతున్నారు. ఇలాంటి లేఖనం ద్వారా చెబుతున్న రాబోయేటువంటి రోజులలో ఇజ్రాయేల్ ప్రజలలో యూదా గోత్రంలో ఇలా చచ్చిపోయినటువంటి ఒక మనిషిని తీసుకెళ్ళి సమాధిలో పెడితే సమాధిలో అతని శరీరము కుళ్ళిపోదని దావీదు మహారాజు గారు ఆయన రాసినటువంటి కీర్తన గ్రంథములో రాయటం జరుగుతూ ఉన్నది. ఆ రాసినటువంటి లేఖనాన్ని పేతురు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. నమ్మకాన్ని దృఢం చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ నమ్మనటువంటి ప్రజలకి వీళ్ళు ఏ విధంగా నమ్ముతారని తెలుసుకొని బోధిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చచ్చిపోయి వాళ్ళ శరీరాన్ని కుళ్ళిపోయి, అయ్యా దావీదు మహారాజు గారు చెప్పినటువంటి విధముగా రాసినటువంటి లేఖనాన్ని బట్టి ఆయన శరీరము కుళ్ళిపోలేదు. అసలు దావీదు మహారాజు గారు ఎవరి సంతానంలో నుంచి వచ్చారని చెప్పి ఎవరికన్నా ఐడియా ఉందమ్మా? దావీదు మహారాజు గారు ఎవరి కాడి నుంచి వచ్చారు, ఎవరి సంతానంలో నుంచి వచ్చారు? ఒకరికన్నా ఐడియా ఉందా? రూతు గ్రంథం. దావీదు మహారాజు గారు ఎవరి కాడి నుంచి వచ్చారు? అసలు
చివరి అధ్యాయం చూడమ్మా, రూతు గ్రంథము చివరి లేఖనం చివరి కింద లైన్ చదువు. దావీదు రూతు యెరూషలేము ప్రాంతంలో ఉన్నప్పుడు యెరూషలేము ప్రాంతంలో కరువు వచ్చింది. రూతుకి యెరూషలేము ప్రాంతంలో కరువు వస్తే యెరూషలేము ప్రాంతంలో నివసించడానికి రూతు గ్రంథము చివరి అధ్యాయము చివరి కింద నుంచి పైకి 5 లైన్లు ఉంటుంది చూడు. చూడమ్మా, కింద నుంచి 5 లైన్లు పై నుంచి చదువు. ఒక్క నిమిషం ఆగు. ఏమా యెరూషలేము ప్రాంతంలో ఉంటే యెరూషలేము ప్రాంతంలో కరువు వస్తే బ్రతకడానికి తినడానికి తిండి లేక ఏమేమి చేసింది? మోయాబు దేశానికి పోతుంది. ఎవరిని? భర్త అయినటువంటి ఎల్కానాను తీసుకొని, రూతు భర్త పేరు ఎల్కానా. ఈ ఎల్కానాను తీసుకొని బ్రతుకు తెరువు కోసం మనోళ్ళు ఇప్పుడు దేశం పోయినట్టుగా వేదార్పరులకు ఆ ఉద్యోగాలకు ఈ ఉద్యోగాలకు కావాల్సిన బ్రతుకు తెరువు కోసం పోయినట్టుగా రూతు ఏం చేసింది? భర్త అయినటువంటి ఎల్కానాను తీసుకొని మోయాబు దేశం పోతుంది. మోయాబు దేశంలోనికి వెళ్ళినప్పుడు మోయాబు దేశంలో ఈ భర్త అయినటువంటి ఎల్కానా రూతు ఇద్దరు జీవిస్తూ ఉంటారు. మోయాబు దేశంలో భర్త అయినటువంటి ఎల్కానా రూతు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు నలుగురు మోయాబు దేశంలోనికి వెళ్ళి మోయాబు దేశంలో నలుగురు జీవిస్తూ ఉంటే మోయాబు దేశంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను రూతు ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుంటారు. మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఇద్దరు స్త్రీలను రూతు కుమారులైనటువంటి ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుంటే మోయాబు దేశంలో భార్య, భర్త, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు అందరూ రూతు కుటుంబం మొత్తం మోయాబు దేశంలో జీవిస్తూ ఉంటే మోయాబు దేశంలో రూతు భర్త అయినటువంటి ఎల్కానా చచ్చిపోతారు. రూతు కుమారులైనటువంటి ఇద్దరు కుమారులు చచ్చిపోతారు. అప్పుడు రూతు ఆలోచన చేసింది, నేను నా దేశానికి వెళ్ళాలి, నాకున్నటువంటి భర్త చచ్చిపోయాడు, నాకున్నటువంటి ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, నేను ఈ దేశంలో ఎందుకు, నా దేశంకి వెళ్ళిపోవాలి, యెరూషలేము ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇద్దరి కోడలు పిలిచి, అమ్మా మీరు ఇప్పుడు యవ్వనంగా ఉన్నారు, మీరు వయసులో ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానండి. నేను పెళ్లి చేసుకోలేను, పిల్లలు కాలేను, నా వల్ల ఏమి కాదు, నేను ముసలితాన్ని అయిపోయినాను, నేను నా దేశం పోతానని రూతు ఇద్దరు కోడలు తీసుకొని చెప్తే వార్ప ఏం చేసింది? సరే అత్త, నువ్వు మంచి చెప్పినావు, నువ్వు చెప్పినట్టు విధముగా నేను మా ఇంటికి పోయి నేను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నేను కొనసాగిస్తానని చెప్పేసి వార్ప తిరిగి వెళ్ళిపోతే రూతు ఏం చేసింది? రూతు అత్త, నీ భర్త చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు, ఇద్దరే ఉన్నాం కదా, నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు, అత్త కోడలకి నిదర్శనం ఇది. నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు, ఇద్దరం కలిసి మీ దేశం పోదాంపా. మీకు ఎవరైతే చుట్టాలు అవుతారో నాకు వాళ్ళు చుట్టాలు అవుతారు, మీకు ఎవరైతే బంధువులు అవుతారో నాకు వాళ్ళే బంధువులు అవుతారు, నువ్వు ఏదైతే తింటావో నేను అదే తింటాను, నువ్వు ఆడైతే ఉంటావో నేను కూడా ఆడనే ఉంటాను, ఇద్దరం కలిసి మీ దేశం వెళ్దాంపా అని చెప్పితే రూతు ఏం చేసింది? అత్తను తీసుకుని యెరూషలేము ప్రాంతానికి వచ్చింది. యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు యెరూషలేము ప్రాంతంలో తినడానికి తిండి లేక వాళ్ళకి బోయాసు అనేటువంటి ఒక ఆయన ధనవంతుడు, బాగా డబ్బున్నాడు, ఆస్తున్నాడు, పొలాలు ఉన్నటువంటి వాడు, ధనవంతుడు, ఈ పొలాలు పంటలు వేస్తా అలా జీవించేటువంటి ఆయన బోయాసు. ఈ బోయాసు ఏం చేస్తాడు? పంట వేసి ఆ పంట కొయ్యటానికి జనాన్ని పిలుచుకొని పోయి పంటను గోపిస్తూ ఉంటే రూతు ఏం చేసింది? పరిగెత్తుకొని పోతుంది. పరిగెత్తుకొని తెలుసమ్మా, ఐడియా ఉందా? కోసినటువంటి పంటలు ఏదైనా మిగిలిపోతే ఏరుకునేదాన్ని పరిగా రూతు ఏం చేసింది? పరిగెత్తుకోవడానికి ఆ పంటలు పోయినప్పుడు అప్పుడు బోయా జరుగుతుంది, ఎవరు ఏంటి అది అని అడిగి పలానోళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య అట్టా బంధుత్వం పెరిగింది. ఆ బంధుత్వం పెరిగి వివాహానికి దారి తీసింది. అప్పుడేం చేస్తాడు? బోయాజు రూతులు చేసుకుంటాడు. చేసుకుంటే రూతు గర్భంలో నుంచే దావీదు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రూతు కానుంచే మోయాబు దేశంలో బహుశా రూతు అనేది యెరూషలేము ప్రాంతంలోనికి రాకుండా ఉంటే దావీదు వచ్చేవాడు కాదేమో. ఇందాక మనం వాడుకున్నాం,
రాజు సిఫారు చేశారు, ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం చంపేస్తాయి అని సిఫారు చేస్తే అప్పటికప్పటికి ఎస్తేరు పోయి రాజు వారిని దేవుడి గారు ప్రార్థన చేసి ఆ ఎస్తేరు ప్రార్థన చేసి దేవుడి తన మొదపెట్టుకొని రాజు చేసినటువంటి సిఫారులు క్యాన్సిల్ చేసి మొదటి వాళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నం వల్ల దేవుడు రాజు చేసినటువంటి ఆజ్ఞను మార్చిపడేస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చంపొద్దని మళ్ళా జీవోపాధి చేస్తారు. ఒక వ్యక్తిని నిర్మించటము దేవుడికి సాధ్యం. అవ్వాదమును నిర్మించాలి. అవ్వాదం ద్వారా లోకానికి పాపం వచ్చింది. అదే మనిషి ద్వారా పాపం పోవాలని దేవుడు మనిషి అవతారం వచ్చి మనిషిగా జీవించి ఆయన మరణించాడు. ఆయన మరణిస్తే దావీదు గారు చెప్పినటువంటి విధముగా దావీదు మొదలుకొని యేసుప్రభు వారి వరకు చచ్చినటువంటి వాళ్ళందరూ శవాలు కుళ్ళు పెట్టినా కానీ యేసుప్రభు వారి శవాన్ని కుళ్ళు పట్టుకున్న దేవుడు కాపాడాడు. ఇలాగ లేఖనాలన్నీ చెప్పుకుంటూ విశ్వాసము లేనటువంటి ఇజ్రాయేలు ప్రజలకి పేదలు విశ్వాసము ఎలాగ చెబితే వచ్చిందని, నమ్మకము యేసు ప్రభువు వారి మీద ఎలాగ చెబితే వచ్చిందని ఆలోచన చేసి ఇలాంటి లేఖనాలన్నీ గుర్తు చేసి వాళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి పేతురు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముసలమ్మా అసలు 5 పేరేస్ అనే కాలం పేరేసు పెరేసు మిశ్రోను కలెను. మిశ్రోను ఎవరు? రాము ఆయన పేరు రాము. పెరేసు కుమారుడు రాము. పెరేసు రామును కలెను. రాము అభినాదామును కలెను. అభినాదాబు నయోసోను కలెను. నయోసోను ఎల్కాను సల్మాను కలెను. సల్మాను బోయాజును కలెను. బోయాజు ఒబేదును కలెను. ఒబేదు యెష్షయిని కలెను. యెష్షయి దావీదును కలెను. దావీదు ఎవరి కానుంచి వచ్చాడు? రూతు కానుంచి ఆయన వచ్చాడు. దేవుడు ఒక మనిషిని వాడుకోవాలి. ఈ మనిషి గర్భంలో నుంచి ఒక వ్యక్తిని జన్మింపజేసి ఆ గర్భం ద్వారా ఒక వ్యక్తిని వాడుకోవాలనే దేవుడి ప్రణాళికలో ఉంటే రూతు గర్భం ద్వారా దావీదు వాడుకోవాలని దేవుడి ప్రణాళికలో ఉన్నది. అందుకని రూతు గర్భం ద్వారా దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. మరియమ్మ గర్భం ద్వారా యేసు ప్రభు వారిని ఉపయోగించుకోవాలని దేవుడి ప్రణాళిక ఉన్నది. అందువల్ల ఆయన గర్భాన్ని ఆయన ఉపయోగించుకుంది. ఎన్ని పేతురు గారు ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎన్ని ఉన్నాయి ఇంకా లేఖనాలు. ఇంకా అపొస్తలుల కాలం 24వ కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనం కానీ మత్తయి సువార్త 22:41 కానీ హెబ్రీ కానీ ఎన్ని పేతురు గారు ఆయా సందర్భాలలో యేసు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు అని నిరూపించడానికి ఆయన ఇజ్రాయేల్ ప్రజలలో అనేకమైనటువంటి బోధనలు బోధిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు యేసు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు అని నమ్మినటువంటి మనము, విశ్వసించినటువంటి మనము నిజంగానే ఆయన మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? నిజంగానే ఆయన చెప్పినటువంటి లేఖనాలను ఆధారం చేసుకుని మనము జీవిస్తూ ఉన్నామా? నేను ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రేమించేదన్ అధికముగా
వచ్చి పాడైపోయాను ఇంకా బాగా కన్య భక్తులు వచ్చు దొమ్ము భక్తులు వచ్చు పాట భక్తులు వచ్చు నేను అసలు భక్తి ఏమి అధికుగా ఆరాధికు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధికు పూర్ణ బలముతో
మంచిది. దేవుడు పేతురుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే పేతురు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలతో బోధిస్తూ ఉన్నారు. ఈరోజు పాఠ్యభాగంలో మనం నేర్చుకున్నది ఏంటంటే